నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకే రోజు మూడు వైపుల నుంచి తీవ్ర సెగ తగిలింది. ప్రస్తుతం ఆయన టీడీపీ నేత సత్యవర్ధన్ ను బెదిరించడం, అపహరించడం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ ఒక దాడి ఘటన కూడా తెలిసిందే. ఇక ఈ ఘటనలో ఫర్నిచర్ సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. దీనిపై ఐటీడీపీ నాయకుడు సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ హయాంలోనే కేసు నమోదు చేసిన విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ పరుగులు పెట్టింది. అయితే సత్యవర్ధన్ ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా సత్యవర్ధన్ యూటర్న్ ఎందుకు తీసుకున్నాడా అన్న విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయనను అపహరించి బెదిరించినట్లుగా గుర్తించారు. ఇక దీంతో ఈ వ్యవహారంపై మరో కేసు పెట్టి హైదరాబాద్ లో వంశీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక దాదాపు 2 మాసాలుగా ఆయన విజయవాడ జైల్లోనే కాలం గడుపుతున్నారు. అయితే కొన్నాళ్ల క్రిందట బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అనేక విచారణల తరువాత తాజాగా శుక్రవారం సదరు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. వంశీ బయటకు వస్తే సత్యవర్ధన్ ను చంపేసే ప్రమాదం ఉందన్న పోలీసులు తరపున వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఇక ఈ క్రమంలోనే బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇక రెండవ ఘటన ఏంటంటే, ఇదే కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వంశీకి రిమాండ్ గడువు ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టుకు హాజరుపరిచారు. ఒకవైపు బెయిల్ రద్దయిన నేపథ్యంలో ఆయన రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. ముచ్చటగా మూడో విషయానికి వస్తే, వంశీపై మరో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా అత్కూరులో తమ భూమిని వంశీ కబ్జా చేశారంటూ రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని తమకు అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. వంశీని 4 రోజుల పాటు విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే కోర్టు ఒక రోజు కస్టడీకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో వంశీని శనివారం ఒక రోజు అత్కూరు పోలీసులు వంశీని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇక ఇలా ఒకే రోజు 3 ఘటనల్లో వంశీకి ఎదురు దెబ్బలు తగలడం గమనార్హం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.